అజాన ఏకాదశి ఉపవాస కథ. పురాణాల ప్రకారం ఏకాదశి ప్రాముఖ్యత శ్రీకృష్ణుడు స్వయంగా ధర్మరాజుగా యుధిష్ఠిరునికి చెప్పాడు. ఈ వ్రత ప్రాముఖ్యత వివరిస్తూ, అజాన ఏకాదశి నాడు ఉపవాసం ఉండేవాడు అశ్వమేధ యాగం చేసిన పుణ్యం అర్హతలు పొందుతాడు. మరణానంతరం విష్ణులోక స్నానాన్ని పొందుతారు. సత్యయుగంలో సూర్యవంశ చక్రవర్తి రాజు హరిశ్చంద్ర గొప్ప సత్యవాది. అతను ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాడు. పురాణాల ప్రకారం ఒకసారి ఇచ్చిన మాట కోసం తన మొత్తం రాజ్యాన్ని ఋషి విశ్వామిత్రుడికి దానం చేశాడు. దక్షిణ ఇవ్వడానికి అతను భార్య కొడుకు మాత్రమే కాకుండా తాను అర్పించుకుని బానిసగా విక్రయించుకున్నాడు. అతను ఎన్నో కష్టాలు పడ్డాడు, కానీ సత్యాన్ని మాట తప్పలేదు. అప్పుడు ఒకరోజు ఋషి గౌతముని కలుసుకున్నాడు. గౌతమి ముని ఏదైనా పరిష్కారం చెప్పమని అడగా అతడు హరిశ్చంద్రునికి అజాన ఏకాదశి మహిమ గురించి చెప్పి వ్రతం ఆచరించమని కోరాడు. హరిశ్చంద్రుడు తన శక్తి మేరకు ఉపవాసం ఉండి పూజ చేసి వ్రతం ఆచరించాడు. దాని కారణంగా తన కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి పొందాడు. అంతేకాకుండా కుటుంబ సభ్యులతో అన్ని రకాలుగా ఆనందం పొంది తర్వాత చివరకు భగవంతుని చేరుకున్నాడు. అజాన ఏకాదశి వ్రతం ప్రభావం వల్ల అతని సకల పాపాలు నశించాయి. అతను కోల్పోయిన తన రాజ్యాన్ని కుటుంబాన్ని కూడా తిరిగి పొందాడు. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో భగవతి వాసుదేవాయ నమః.